గుంటూరు కారం, మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా. కమర్షియల్ హంగుల, ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన యాక్షన్ డ్రామా ఇది. రిలీజ్ అయినప్పటి నుంచి పాజిటివ్ మరియు నెగటివ్ రివ్యూలు వస్తున్నాయి. కథ, నటన, టెక్నికల్ అంశాలపై విమర్శకులు వస్తున్నాయి. కథ: గుంటూరులో పెరిగిన గౌతమ్, మహేష్ బాబు, చిన్నప్పట్నుంచి తన తల్లిని, రమ్యకృష్ణ, దూరంగా ఉండి చూస్తుంటాడు. పెద్దయ్యాక తన తల్లితో కలిసి ఉండాలనుకుంటాడు కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఊళ్ళో జరిగే కొన్ని సంఘటనలతో కథ ముందుకు సాగుతుంది. నటన: మహేష్ బాబు తన యాక్టింగ్తో మెప్పించాడు. యాక్షన్ సీన్స్లో మరియు ఎమోషనల్ సీన్స్లో బాగా చేశాడు. రమ్యకృష్ణ తన పాత్రకు న్యాయం చేసింది. ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం వంటి సీనియర్ నటులు తమ పరిమితులలో నటించారు. కొత్త హీరోయిన్ శ్రీలీల చాలా బాగా చేసింది. మీనాక్షి చౌదరి పాత్ర చిన్నదే అయినా ఉన్నంతలో బాగా చేసింది. టెక్నికల్ అంశాలు: తమన్ సంగీతం బాగుంది. కొన్ని పాటలు వినసొంపుతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కొంచెం క్రిష్ కావచ్చు. పాజిటివ్స్: మహేష్ బాబు నటన, యాక్షన్ సీన్స్, కొన్ని పాటలు, సినిమాటోగ్రఫీ. నెగటివ్స్: కథ అప్రెడిక్టబుల్గా ఉంది. కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉన్నాయి. ఎడిటింగ్ కొంచెం క్రిష్. కొన్ని పాత్రలు పూర్తిగా వినియోగించబడలేదు. చివరిగా, గుంటూరు కారం ఒక టైం పాస్ మూవీ. కమర్షియల్ హంగుల, ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన సినిమా కావాలనుకుంటే చూడొచ్చు. కానీ కొత్తదనం, డిఫరెంట్ కథ ఆశిస్తే నిరాశ పడుతుంది. మీ రేటింగ్ 3.55. ఇది నా సమీక్ష. మీ అభిప్రాయాలు ఏమయ్యాయో చెప్పండి.